పోతుందో వీడికి కనపడుతుంటే ఎన్ని పడతాయంట. మీ పేరేంటి సార్? శ్రీనివాస్ గారా? శ్రీనివాసరావు అండి. అంటే పోలిశెట్టి కూడా కదా సార్? పోలిశెట్టి కూడా. సార్ ఇప్పుడు మీరు మన తోటకి మరి మొత్తం కూడా వెంటనే మందులే వాడారు కదా. ఈ అమ్మాయి కూడా మన తోటలో పని చేస్తుందా? ఈ అమ్మాయి ఇటు రమ్మను తోటలోకి ఇటే బ్రా. ఇందనే పడలేదు అమ్మా. ఇప్పుడు ఈ తోటలో నువ్వు పని చేస్తున్నావు కదా, మిగతా తోటలకి ఈ తోటలకి మన మందులు వాడాం కదా, వినిపినిత మందులు ఎట్లా ఉంది? బాగుందా ఇది? ఆ తోట కంటే ఇది బాగుందా? మన మందులు వాడితే బాగుంది కదా, మంచిగా ఉంది. తక్కువ టైంలో ఎక్కువ పెరిగింది కదా నీకైతే, ఎందుకంటే ఎన్నో తోటలో నువ్వు చూస్తూ ఉంటావు కాబట్టి. ఈ ఏరియాలో పోలిశెట్టిగూడెం ఏరియాలో మన మందులు కొట్టింది బాగుంది తోట అని నీ అభిప్రాయం, అంతే కదా? ఓకే ఓకే. ఇది శ్రీనివాస్ గారి తోట కదా, ఈ సార్ కూడా వారి అభిప్రాయం ఏంటో చెప్తారు. సార్ మన మందులు వాడేటప్పుడు మొదట్లో మీకు ఈ మందులు వాడమని మా వాళ్ళు చెప్పిన తర్వాత అనిపించింది సార్ మీకు? ఫస్ట్లో అదే పోతుందా అది ఇది అని అనుకున్నాలే, కానీ సరే చెప్పటంలో చెప్పి మనం ఉపయోగించడంలో తప్పలేదు కదా. దాన్ని కొడితేనే రిజల్ట్ వస్తుంది. ఏదైనా కొడితే తెలుస్తుంది రిజల్ట్, అసలు పని చేస్తుందా లేదని తెలిసేది. అవును సార్. ఒకసారి కొట్టాం, రెండోసారి కొట్టినా మనకి కొద్దిగా అనిపించింది తేడా, మంచిగా అనిపించింది. మూడోసారి కొడుతున్నాం. మూడోసారి కొడుతున్నాం కాబట్టి బాగుంది. ఆకు కూడా ఎడల్పు వచ్చింది కదా సార్? ఆకు క్వాలిటీ బాగుంది. ఆకు ముడత కూడా లేకుండా సాఫీగా వచ్చింది కదా సార్? ఇది ఇతిరి చేసిన బట్టలాగా వచ్చింది. అయితే మీకు సాటిస్ఫైగా ఉంది కదా సార్? బాగుంది. ఇప్పుడు ఇది మీ తోట సార్, ఇది చాలా బాగుంది. హైట్ పెరిగింది, తక్కువ టైంలో ఎక్కువ పెరిగింది. 2 నెలలకే చూడండి. ఈ పక్కన తోట కూడా మీతో పాటు పెట్టిందా కదా, సేమ్ ఒక్కసారి వేసారు కదా, కానీ దానికి మీకు చాలా తేడా ఉంది చూసారా? అది మీరు ఈ మందు వాడబట్టి మంది చాలా హైట్ వచ్చింది, గుబురుగా ఉంది. ఇది ఎలా అనిపిస్తుంది సార్ మరి? ఇది వినిపిత్ మందులు మీరు 3 సార్లు కొట్టారు, ఇప్పుడు 3 సార్లు కొట్టారు, మంచి రిజల్ట్ ఉంది. ఈ రోజు కొడుతున్నారు 3వ సారి, చాలా రిజల్ట్ ఉంది, బాగుంది అనిపించింది కదా సార్? రెండోసారి కొట్టినప్పుడు కొద్దిగా పర్వాలేదు, గుబ్బలు కూడా వచ్చినాయి, మిగతా కొత్తగా రాలేదనిపించింది. అతను వాటికి మళ్ళీ కొడుతున్నారు. కొట్టి దాన్ని పూర్తిగా తోట అయితే మీది హైలైట్గా ఉంది సార్, కనపడతా ఉంది. ఆకు గీకు తప్పింది, అంత బాగుంది. అయితే మరి మీరు మన ఏరియాలో పోలిశెట్టిగూడెం కానీ తర్వాత పక్కన తీర్థాల ఏరియా అందట్లో మీరు కొట్టడానికి కాన్ఫిడెన్స్గా మేము చెప్పొచ్చా? చెప్పొచ్చు. వినిపినిత కంపెనీ మందుల వల్ల ఎలాంటి మోసం ఉండదు, మంచి రిజల్ట్ వస్తుంది. మనం వాడే మందు ఆర్గానిక్ సంబంధించింది కాబట్టి సైడ్ ఎఫెక్ట్ లేదు. మనం వాడే మందులు కూడా తక్కువ ఖర్చులో ఎక్కువ మనకి లాభం ఉండే అవకాశం వినిపినిత ద్వారా ఉంది కాబట్టి మరి వినిపినిత మందులు అందరూ వాడమని చెప్తారు ఏరియా అందరిని కూడా? చెప్తామండి మేము. ఓకే సార్. శ్రీనివాస్ గారు బోర్డు పెడతా ఉన్నారా? ఆ బోర్డు కూడా పెడతామంటారా? వినిపినిత కంపెనీ మేము వాడాము ఈ తోట కానీ పెట్టొచ్చు అంటారా? కాన్ఫిడెన్స్గా బోర్డు కూడా పెట్టొచ్చు అంటారు. ఓకే సార్. అయితే మరి ఈ ఏరియాలో మరి శ్రీనివాస్ ఆ పక్క తోట చూడండి, మా ఘోరంగా ఉంది. పక్క తోట మన మందులు వాడలేదు కాబట్టి మా ఘోరంగా ఉంది. చూడండి, గెట్టు పక్కనే కదా, ఈ గెట్టుకు ఆ గెట్టుకు చాలా తేడా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మీ పేరు మేము వాడుకుంటాం సార్, మా కంపెనీ ద్వారా మందులు వాడినందుకు బాగున్నది. థ్యాంక్స్ సార్ శ్రీనివాస్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.